టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభోదయం. మీ యొక్క టెట్ స్కోర్ని పెంచుకోవాలని అనుకుంటే, మీ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడే తెలుగు కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే ఈ యొక్క వీడియోస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేను చేసే ప్రతి వీడియో కూడా తెలుగు అకాడమీ బుక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్ నుంచే కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ని మీరు యూజ్ చేసుకొని మీ యొక్క టెట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్లోనికి వెళ్తే, సుభాషితాలు. ఈ సుభాషితాలు అనేది ప్రక్రియ పద్యం, ఇతివృత్తం, నైతిక విలువలు. చూడండి, ఈ సుభాషితాల యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యం, ఇతివృత్తం, నైతిక విలువలు. మనకి ఇక్కడ కవుల పరిచయాల గురించి ఇచ్చారు కదా, కవుల పరిచయాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కాలం గురించైనా అడగచ్చు, శతకాల గురించైనా అడగచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి మనకి కవుల గురించి, శతకాలు, కాలాల గురించి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం బైహార్ట్ చేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ కవి గురించి చెప్పారు. ఎవరంటే నార్ల చిరంజీవి. ఇతని యొక్క కాలం 20వ శతాబ్దం. శతకం ఏంటంటే తెలుగు పూల శతకం. నెక్స్ట్ వేమన 17వ శతాబ్దం, వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం, తెలుగు బాల శతకం. బద్దెన 13వ శతాబ్దం, సుమతీ శతకం. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం, కుమార శతకాలు, కుమారి శతకాలు కూడా. పోతులూరు వీరబ్రహ్మం 17వ శతాబ్దం, కాళికాంబ సప్తసతి. మారద వెంకయ్య 16వ శతాబ్దం, భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం, దాశరథి శతకం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కవుల పరిచయం కంపల్సరీ అందరూ కూడా బైహార్ట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, మాయమ్మ. చూడండి, ఈ మాయమ్మని విడదీయండి. మా ప్లస్ అమ్మ కాకుండా యా అనేది కూడా వస్తుంది. మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ. మీ ఇల్లు, మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు. పై పదాల మధ్య ఈ అదనంగా వచ్చి చేరింది. అలా చేరడాన్ని ఎడాగమం అంటారన్నమాట. అలా వచ్చి చేరడాన్ని ఎడాగమం అంటారు. చూడండి, ఉదాహరణలో ఉన్న ఊరు, ఉన్న యూరు అని అంటాం కదా. ఉన్న ప్లస్ ఈ ప్లస్ ఊరు, ఉన్న యూరు. సరి అయినా, సరి ప్లస్ ఈ ప్లస్ అయినా, సరి అయినా. వారి ప్లస్ ఈ ప్లస్ అన్న, వారి అన్న. చూడండి, దీన్ని ఎడాగమన దేశ సంధి అని కూడా అంటారు. ఓకేనా. ఈ అదనంగా వచ్చి చేరడాన్ని ఎడాగమనం అంటారు. వీటిని ఎడాగమన దేశ సంధులని కూడా అంటారు. ఓకే. నెక్స్ట్ సమాసం గురించి ఇచ్చారు చూడండి. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. చూడండి, సరస్వతీ మందిరం, సరస్వతి యొక్క మందిరం. చూడండి, సరస్వతీ మందిరం అనే పదాలు ఉన్నాయి కదా. ఈ రెండు పదాలు కూడా కలిసి ఒకే పదంగా ఏర్పడింది కదా, దీన్ని సమాసం అంటారు. దీని సమాసం యొక్క విగ్రహవాక్యం ఇక్కడ ఇచ్చారు. సరస్వతి, దీన్ని పూర్వపదం అంటారు, దీన్ని ఉత్తర పదం అంటారు. చూడండి, విగ్రహవాక్యం అంటారు దీన్ని. సరస్వతి యొక్క మందిరం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పై ఉదాహరణలో సరస్వతి పూర్వపదం, మందిరం ఉత్తర పదం. ఇలా సమాసాలు ఏర్పడతాయి. ద్వంద్వ సమాసం గురించి ఇచ్చారు చూడండి. సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అంటారు. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును. తల్లిదండ్రులు, తల్లియును తండ్రిను. చూడండి, ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అని సూత్రం. ద్వంద్వ సమాసానికి యొక్క సూత్రం చూడండి, ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు. చూడండి, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు. ఇక్కడ విభక్తుల గురించి ఇచ్చారు చూడండి. డూము ఊలు ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి. వలన్ వలనన్ కంటే పంటి. వలన వలన్ కంటే కంటేన్ పట్టి పంచమీ విభక్తి. కి కిన్ కు కున్ యొక్క లో లోన్ లోపల లోపలన్ షష్ఠీ విభక్తి. అందు అందున్ నా నన్ సప్తమీ విభక్తి. ఓరి ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. సో ఇక్కడతో మనకు విభక్తుల గురించి ఇచ్చారు కదా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, తెలుగు బాల శతక రచయిత. ఆప్షన్స్: కరుణశ్రీ, నార్ల చిరంజీవి, పక్కి అప్పల నరసం, మారద వెంకయ్య. తెలుగు బాల శతకం యొక్క రచయిత ఎవరంటే
కరుణశ్రీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు, జరగవచ్చు జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పద్ధతిని ఇలా అంటారు. ఆప్షన్స్ చూడండి, నిత్యం, వైకల్పికం, బహుళం, ఎడాగమం. చూడండి, ఇత్వంపై సంధి తప్పక జరగాలని నియమం లేదు, జరగవచ్చు జరగకపోవచ్చు అంటే ఆప్షన్ వైకల్పికం. ఇత్వంకైతే వైకల్పికం. ఓకేనా. అదే మనకి అత్వంపై అయితే బహుళం, నెక్స్ట్ ఉత్వంపై అయితే నిత్యం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్, ఆహా ప్లస్ ఆహాలో అమ్రేడిత పదం ఏది అని అడిగారు. చూడండి ఆప్షన్స్, మొదటి ఆహా, రెండవ ఆహా, ఆహాహా, ఆహా ప్లస్ ఆహా. మనకి ఇక్కడ ఆహా ప్లస్ ఆహాలో అమ్రేడిత పదం ఏది అంటే మనకి రెండవ ఆహా అమ్రేడిత పదం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్, జననం గురు లఘువులను గుర్తించండి అన్నారు. జననం గురు లఘువులు. చూడండి, జ అనేది లఘువు, నా అనేది లఘువు, నెక్స్ట్ నమ్ అనేది గురువు. సో ఆన్సర్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆన్సర్ లఘువు లఘువు గురువు. ఓకేనా. ఈ లఘువు గురువుల గురించి మీకు నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. అది విన్నట్టయితే మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, అత్తునకు సంధి. ఆప్షన్స్, బహుళం, నిత్యం, వైకల్పికం, ఏది కాదు. చూడండి, అత్తునకు సంధి ఏమవుతుందంటే బహుళం అవుతుంది. ఓకేనా. అత్తునకు సంధి బహుళం, మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఇక్కడ అత్తునకు సంధి బహుళం, ఇత్తునకు సంధి వైకల్పికం, ఉత్తునకు సంధి నిత్యం. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, కాలమూరక విడదీసిన రూపం అన్నారు. ఆప్షన్స్, కాలము ప్లస్ ఊరక, కాలమూరక. నెక్స్ట్ వన్, కాలం ప్లస్ ఊరక, నెక్స్ట్ కాలము ప్లస్ రక, నెక్స్ట్ కాలము ప్లస్ ఉరక. చూడండి, ఇక్కడ కాలమూరక, కాలము ప్లస్ ఊరక, కాలమూరక, కాలము, ఇక్కడ ఊ అనేది అవుతుంది, ఊ ప్లస్ ఊ అని వచ్చింది కదా. మనకి ఈ మొదటి పదంలో చివరి అక్షరమైన ఊ అనేది పోయి నెక్స్ట్ పదంలో ఉన్న మొదటి అక్షరం కూడా కలిపి వస్తుంది. కాలము ప్లస్ ఊరక, కాలమూరక. ఓకేనా. ఆ విధంగా కాలం ప్లస్ ఊరక అని ఇచ్చారు, ఇది అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఆన్సర్ మనకి ఏంటంటే కాలము ప్లస్ ఊరక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెవెంత్ వన్, సూర్యచంద్రులు విగ్రహవాక్యం రాయండి అంటున్నారు. ఆప్షన్, సూర్యుడు అను చంద్రుడు, సూర్యచంద్రులు, బాణుడు చంద్రుడు, సూర్యుడును చంద్రుడును. చూడండి, సూర్యచంద్రులు మనకి ఇది విగ్రహవాక్యం ఏంటంటే సూర్యుడును చంద్రుడును. దీని యొక్క సమాసం ఏంటి అంటే ద్వంద్వ సమాసం. ఓకేనా. రెండు పదాలకు కూడా సమప్రాధాన్యం ఉంటాయి కాబట్టి దీన్ని ద్వంద్వ సమాసం అంటారు. నెక్స్ట్, హరి నానార్థాలు ఏవి. ఆప్షన్స్, రాముడు లక్ష్మణుడు, సంపద స్నేహం, కోతి సూర్యుడు, రాజు రేడు. చూడండి, హరి యొక్క నానార్థాలు ఏంటంటే కోతి, సూర్యుడు, సింహం కూడా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సప్తమి విభక్తి ప్రత్యయాలు. ఆప్షన్స్, వలనన్ కంటేన్ పట్టి, డూమూవులు, నిన్నుల్లన్ కూర్చి గురించి, అందు నన్. సో మనకు ఆన్సర్ ఏంటంటే అందు నన్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం. ఆప్షన్స్, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. చూడండి, ఇక్కడ కొరకు అన్నారు కాబట్టి మనకి ఏంటంటే చతుర్థి విభక్తి వస్తుంది. ఓకేనా. చతుర్థి విభక్తి. సో ఇక్కడితో మనకి సుభాషితాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెసన్ మమకారం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.